నా యూట్యూబ్ ఛానల్కి తిరిగి స్వాగతం. అయితే ఎలా ఉన్నారు మీరందరూ? ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దానిపై పూలు విసురుతారో లేక పూలకుండీనే విసురుతారో నాకు తెలియదు, కానీ అది సబ్స్క్రైబ్ అయిపోవాలి అంతే. ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే చక్రి ఎలాగైనా మహాలక్ష్మితో మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు అంటే మహా తనకి విడాకులు ఇచ్చేదానికి పూర్తిగా రెడీ అయిపోతుంది. ఈ విషయాన్ని ముందే గ్రహించిన చక్రి మహాలక్ష్మితో ఇలా అయినా సరే ఈరోజు తన మనసులోని అసలు ప్రేమ విషయాన్ని బయటపెట్టాలని గట్టిగా అనుకుంటాడు. అందుకే మంచి టైం చూసుకొని ఈవెనింగ్ వేళ టెర్రస్ పైకి మహాని రమ్మని పిలుస్తాడు. ఎప్పుడూ లేనిది చక్రి కొంచెం అంత ప్రేమగా, సీరియస్గా పిలిచేసరికి మహా కూడా మాట్లాడాలి కదా. సరే ఏం చెప్పాలి అనుకుంటున్నాడో, లేదంటే విడాకుల విషయంలో ఏమైనా అడ్డంకులు పెడతాడా అన్న కొన్ని రకాల ఆలోచనలతో చక్రిని కలవటానికి బిల్డింగ్ పైకి వెళ్తుంది. ఇంక వీళ్ళద్దరూ ఇంటి పైన నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. మొదటగా మహానే అడుగుతుంది, చెప్పండి చక్రి గారు, ఏంటి ఏదో మాట్లాడాలి రమ్మని చెప్పారు అని అంటుంది. కానీ చక్రి మాత్రం ఏమీ మాట్లాడకుండా చాలా సైలెంట్గా ఉండిపోతాడు. దాంతో మహాకి కొంచెం విసుగొచ్చి, ఏంటండి ఇటు నేను మాట్లాడుతుంటే అటు తిరిగి నిల్చొని సైలెంట్గా ఉంటారు? మిమ్మల్ని అడిగేది ఉందా, లేక నన్ను వెళ్ళిపోమంటారా అని అడుగుతుంది. ఆ మాట వినగానే వెంటనే చక్రి చాలా ఎమోషనల్ అయిపోతాడు. అసలు ఇంత హార్ష్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు మహాలక్ష్మి గారు మీరు? అసలు కనీసం నేను మీకు మనిషిలానే కనిపించట్లేదా? అంటే నా మనసులో ఏముందో మీరు కనీసం ఒక సాటి మనిషిలాగా అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు చూడండి, నాకు అదే చాలా బాధేస్తుంది అని అంటాడు. అప్పుడు మహా, ఇప్పుడు ఏమైందని చక్రిగారు? ఇప్పుడు నేను ఏం చేశానని ఇంత ఎమోషనల్ అయి నన్ను ఇలా అంటున్నారు అని అంటుంది. దానికి చక్రి, ఏం చేశారా? ఇంకా ఏం చేయాలి? నా నుంచి దూరం అయిపోవడానికి చాలా తొందర పడుతున్నారు కదా, ఇదే నా మనసుని చాలా బాధపెడుతోంది అని అంటాడు. మహాలక్ష్మి ప్రశ్న, చక్రి ప్రేమ ప్రకటన. మహా వెంటనే, దూరం అవ్వకపోతే నన్ను ఇక్కడే ఉండిపోమంటారా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు, మనది అసలు పెళ్ళే కాదని, అది ఇష్టపూర్వకంగా జరిగింది కాదు చక్రి గారు. ఏదో మీ ఇంట్లో ఒక ఆడతోడు ఉండాలి కదా అని చెప్పి నన్ను ఇలా ఉంచేయడం ఎంతవరకు కరెక్ట్ అని మహాలక్ష్మి చక్రిని గట్టిగా ప్రశ్నిస్తుంది. మహాలక్ష్మి తనని ఇంకా అలాంటి ఉద్దేశంతోనే చూస్తుంది అని గ్రహించిన చక్రికి గుండె కోసినంత బాధ వచ్చేస్తుంది. దాంతో ఇక ఏమాత్రం దాచకుండా పూర్తిగా ఓపెన్ అయిపోతాడు. ఏంటండి, మా ఇంట్లో ఆడదిక్కు లేదని చెప్పి నేను మిమ్మల్ని మా ఇంట్లో ఉంచేయాలి అనుకుంటున్నానా? ఇదా మీకు ఇన్ని రోజుల నుంచి అర్థమైంది? ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకుంది అని ఆవేదనగా అంటాడు. మహా కొంచెం తగ్గతూ, అంటే అలా అని కాదు, కాకపోతే ఎప్పుడు నేను విడాకుల ప్రస్తావన తెచ్చినా మీరు ఇలానే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కదా, అందుకే అన్నాను అని సర్ది చెప్పబోతుంది. కాని చక్రి వినడు. సరే మీరు ఏదైనా అనుకోండి, ఇంక నేను ఇప్పటికీ నా మనసులో విషయానికి చెప్పకపోతే ఇంక నాకంటే పనికిమాలినోడు ఇంకొకడు ఉండడు. నేను మిమ్మల్ని ఏదో మా ఇంట్లో ఆడతోడు లేదనో, లేకపోతే ఇంకేదో అవసరం ఉందనో ఇక్కడ ఉంచాలి అనుకోవట్లేదు మహాలక్ష్మి గారు. ఏ రోజైతే నేను మీ మెడలో తాళి కట్టానో, అది మీకు ఇష్టముండి జరిగినా, ఇష్టం లేక జరిగినా, అనుకొని జరిగినా, అనుకోకుండా జరిగినా, ఆ రోజే నేను మిమ్మల్ని నా భార్యగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాను. ఆ రోజే నా మనసులో మీకు భర్తగా స్థానం ఇవ్వాలని ఎంతో ప్రయత్నించాను. కానీ మీరు నన్ను ఎప్పుడూ ఆ ఉద్దేశంతో చూసిందే లేదు. కనీసం ఒక మనిషిగా అయినా మీరు నన్ను చూశారని నేను అనుకోను మహాలక్ష్మి గారు. కాని ఇప్పటికీ నేను నా మనసులో మాట చెప్పకపోతే రాయిలా మారిన మీ మనసుకి నా ప్రేమ ఎలా అర్థమవుతుంది అని చక్రి ఏడుస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు. చక్రిని ఆ రేంజ్లో ఎమోషనల్గా ఎప్పుడూ మహాలక్ష్మి చూడలేదు. ఎప్పుడూ తనతో సరదాగా, చిన్న చిన్నగా గొడవపడుతూ అల్లరిగా ఉండేవాడు. తనపై ఇంత ప్రేమ దాచుకున్నాడా అని తెలిసేసరికి మహాలక్ష్మి నోట మాట రాక సైలెంట్గా ఉండిపోతుంది. తను ఏదో చెప్పబోతూ, అది కాదు చక్రి గారు, అంటుంటే చక్రి మధ్యలోనే ఆపి, నన్ను మాట్లాడనివ్వండి మహాలక్ష్మి గారు. ఇకపై మీరు ఇక్కడ ఉంటారా ఉండరా అన్నది పూర్తిగా మీ ఇష్టం. ఇక్కడ మీ నిర్ణయానికి అందరం తలవంచుతాం, మీ ఇష్టమే మా ఇష్టం.
కానీ నాతో కలిసి ఉండకూడదు అనడానికి మీరు ఎన్ని వందల కారణాలు వెతుకుతున్నారో. కలిసి ఉండడానికి ఒక్కటంటే ఒక్క కారణం చూసి ప్రయత్నించారా? లేదు కదా. మేము అంతేనండి. మనసు ఇవ్వనంత వరకే పరాయివాళ్లం. ఒక్కసారి మాకు మీ మనసులో స్థానం ఎక్కడుందో చూసి, నా ప్రేమను అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది అని చక్రి తన మనసులోని గాఢమైన ప్రేమను బయట పెట్టేస్తాడు. సతమతమవుతున్న మహాలక్ష్మి. సడన్గా చక్రి అంత మాట చెప్పేసరికి మహాలక్ష్మికి చక్రి పడుతున్న బాధ అర్థమవుతుంది కాని అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తీవ్ర గందగోళంలో పడిపోతుంది. చక్రి ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. ఆ రోజు నేను మీ చెయ్యి పట్టుకొని మా ఇంటికి తీసుకొచ్చాను. మా ఇంటి కోడలుగా తీసుకొచ్చానండి. మొదట్లో ఏదో మీకు సహాయం చేయాలనుకున్నాను. కాని ఎందుకో తెలీదు, ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్లో మీ మెడలో తాళి కడుతూ ఉంటే నా కళ్లలో ఒక సొంత తోడు దొరికింది అన్న ఆలోచన నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే మీరు మా ఇంట్లో ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అంతకుమించి నాకు మీ పైన ప్రాణప్రదమైన ప్రేమ ఉంది. మీరు ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఇన్ని రోజుల్లో ఏ రోజైనా ఈ చక్రిగాడు మిమ్మల్ని బాధ పెట్టాడా? మీకు ఇబ్బందికరంగానో అభ్యంతరంగానో ఎప్పుడైనా ప్రవర్తించాడా? మీకు మీరే ప్రశ్నించుకోండి. అసలు నా నుంచి దూరం అవ్వటానికి బలమైన కారణం ఏదైనా ఉందా? లేక మీరే కావాలని కారణాలు వెతుక్కుంటూ వెళ్లాలనుకుంటున్నారా? ఇక మీ ఇష్టం. ఇంక నేనైతే నా మనసులో మాట చెప్పేశాను. మీరు నాతో ఉంటారా? నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఇక మీ నిర్ణయం మహాలక్ష్మి గారు అని ఏడ్చుకుంటూ చక్రి టెర్రస్ పైనుంచి కిందకి దిగిపోతాడు. చక్రి మాటలు విన్న మహాలక్ష్మి తీవ్రమైన ఆలోచనలో పడుతుంది. ఈయన నాపైన ఇంత ప్రేమ పెంచుకున్నాడా? ఆ రోజు మా వదిన చెప్పినట్టు ఈయనకి నాపై ఫీలింగ్స్ ఏం లేవు అనుకున్నాను. నా విషయంలో ఈయన చాలా నార్మల్గా ఉన్నారు అనుకున్నాను. కాని ఆయన చెప్పినట్టు అది నిజమే కదా. ఆయన ఎప్పుడూ నాతో అభ్యంతరంగా ప్రవర్తించలేదు. నన్ను ఎంతో గౌరవిస్తూ చూశారు. నేను ఎప్పుడు గమనించినా ఆయన కళ్లల్లో ఏదో తెలియని అభిమానం కనిపిస్తూ ఉండేది. దాని వెనుక ఉన్న అసలు రహస్యం, కారణం నాపైన ఉన్న ప్రేమే అని ఈరోజు ఈయన మాటల్లో నాకు తెలిసింది. కాని ఇప్పుడు నేనేం చేయాలి? నేను చక్రి గారితో ఉండిపోవాలా? ఉండిపోతే నా కెరియర్ ఏమవుతుంది? లేదా కావాలనే ఇతన్ని నేను పెళ్లి చేసుకున్నాను అని సొసైటీకి ప్రూవ్ చేసినట్టు అయిపోతుందేమో. అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అసలు చక్రి గారి పైన నాకున్న ఫీలింగ్స్ ఏంటి అని మహాలక్ష్మి మనసులోనే చాలా సతమతం అయిపోతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నిశ్శబ్దం. ఇక మహా అక్కడి నుంచి ఆలోచిస్తూ, సరే, ఈయన ఏడుస్తూ కిందకి వెళ్ళిపోయారు. అసలు ఈయన ఏమైనా తిన్నారో లేదో? వీళ్ళెవరు కూడా ఏం తినలేదు. ఈయనేదో మాట్లాడాలంటే నేను టెర్రేస్ పైకి వచ్చేశాను. సరే, ముందు వెళ్ళి వాళ్లకి భోజనం సిద్ధం చేస్తాను. తర్వాత ఇంకా ఏం జరగాలన్నది భగవంతుడా నీ చేతుల్లోనే పెడుతున్నా. కానీ నాకు ఏం చేయాలో నాకైతే మైండ్ బ్లాక్ అవుతోంది. చక్రి గారు అంటే ఒక రకంగా నాకు కూడా అభిమానమే. కాని అది పెళ్లి వరకు అనుకోకుండా వెళ్ళింది. ఇంకా నేను జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ఉండాలో లేదో అనే ఆలోచన ప్రస్తుతానికి నాకైతే లేదు. ఆయన నుంచి విడిపోవాలని అనుకున్నాను. కాని ఆయన మాటలు విన్నాక ఎందుకో తెలీదు మనసంతా చాలా వికలంగా ఉంది అని తనలో తానే మాట్లాడుకుంటూ దేవుడిపై భారం వేసి కిందకి దిగిపోతుంది. కింద చక్రి చాలా డల్గా కూర్చుని ఉంటాడు. మహా వెళ్ళి పెద్దీని, నారాయణని అందరినీ తినటానికి పిలుస్తుంది. వాళ్లంతా వస్తూ, అరే చక్రీరా, నువ్వు కూడా భోంచేద్దువు గానిరా అని పిలుస్తారు. దానికి చక్రి, నాకు ఆకలిగా లేదురా, మీరు తినేయండి అని నీరసంగా అంటుంది. ఏమైందమ్మా వీడికి, ఆకలి లేదు అంటున్నాడు అని నారాయణ అడుగుతాడు. మహా సర్దిచెబుతూ ఏం లేదండి, బయట తిని వచ్చారేమో, నేను కనుక్కుంటాను. మీరు ముందు తినేసేయండి అని వాళ్లందరికీ వడ్డిస్తుంది. నువ్వు కూడా తినేయొచ్చు కదా అమ్మా అని నారాయణ అనగా, ఆహా లేదు, మీరు తినండి. మీరు తిన్నాక నేను తింటాను అని మహా కూడా చాలా డల్గా సమాధానం ఇస్తుంది. వాళ్ళిద్దరినీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన మాధవ, కేశవ, నారాయణ వీళ్ళద్దరూ మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా? ఏమైంది? కాని ఇప్పుడు మనం అడగటం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్లలో వాళ్లు అనుకొని సైలెంట్ అయిపోతారు. చక్రి నిరాకరణ, మహా ఆత్మప్రబోధం. మొత్తానికి వాళ్లు భోజనం చేసి లేస్తారు.
మహాలక్ష్మి చక్రి కోసం డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తే కలిసి తిందామని. ఎప్పుడూ లేనిది మహా అలా చక్రి కోసం ఎందుకు వెయిట్ చేస్తుందో అన్న ఆలోచన కూడా తనకి రాదు. తనకే తెలియకుండానే చక్రి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ చక్రి ఒక్కడే రూంలో తీవ్రమైన బాధతో కూర్చుంటాడు. ఎంత ఎదురు చూసినా చక్రి తినటానికి రాకపోవడంతో మహానే నేరుగా రూంలోకి వెళ్తుంది. చక్రిగారు, రండి భోజనం చేద్దురుగాని అని పిలుస్తుంది. దానికి చక్రి చాలా ఘాటుగా, ఏంటండీ కొత్తగా? ఎప్పుడూ లేనిది నన్ను తినటానికి పిలుస్తున్నారు? ఏం పర్లేదండి. నా గురించి నేను చూసుకోగలను. ఇక్కడ నేను ఎవరికీ అవసరం లేని వాడిని కాబట్టి. నేను తింటే ఏంటి, చస్తే ఏంటి? పర్లేదు. నాకోసం మీరు బాధపడాల్సిన పనిలేదు. మీరు వెళ్ళి పడుకోండి అని అంటాడు. మహా వెంటనే, పడుకోవడం ఏంటి? నేను కూడా ఇంకా తినలేదు చక్రిగారు. మీరు వస్తే ఇద్దరం కలిసి తిందాం అని వచ్చాను అని అంటుంది. చక్రి ఇంకాస్త హర్ట్ అవుతూ, ఈరోజు ఉన్నారు కాబట్టి కలిసి తింటారు మహాగారు. రేపు మీరు వెళ్ళిపోయాక నేను ఎవరితో కలిసి తినాలి? సో నాకు ఇలా ఒంటరిగానే అలవాటు చేసుకుంటాను. మీరు వెళ్ళి భోంచేయండి. నాకోసం మీరు పస్తులుండాల్సిన అవసరం లేదు. మీకు కావలసిన అంత ముఖ్యమైన మనిషినైతే నేను కాదు అని చక్రి మాట్లాడతాడు. దాంతో మహాకి కొంచెం కోపం వస్తుంది కానీ ఏమీ రియాక్ట్ అవ్వకుండా, సరే మీ ఇష్టం అనుకొని తను కూడా తినకుండా వెళ్ళి పడుకుండిపోతుంది. ఇలా జరిగినప్పటినుంచి ఎప్పుడూ తనంతట తాను చొరవ తీసుకుని వచ్చి మహాతో మాట్లాడడానికి ప్రయత్నించే చక్రి పూర్తిగా మారిపోతాడు. మహా కొన్ని రోజులుగా గమనిస్తున్నా, చక్రి ఎప్పుడూ తన దగ్గరికి రావటం గాని, మాట్లాడడానికి ట్రై చేయడం గాని అస్సలు చేయడు. ఇంట్లో వాళ్లు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అసలు వీడేంటి ఇలా చాలా డల్గా ఉంటున్నాడు? వాడి పని వాడు చేసుకుంటున్నాడు. అస్సలు ఎవరితోనూ సరదాగా కలవట్లేదు. ఏమైనా బిజినెస్లో డబ్బు నష్టం వచ్చిందా? లేదంటే చేసే పనిలో ఏమైనా ఇబ్బంది అయిందా? అని అనుకుంటారే కాని, మహాకి తనకి మధ్య ఇలాంటి ఒక సీరియస్ డిస్కషన్ జరిగిందని ఫ్యామిలీలో ఎవరూ అనుకోరు. మహా కూడా చక్రి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడూ తన ఆఫీస్ అవర్స్ అయిపోయి తను రిటర్న్ వచ్చేటప్పుడు చక్రి తనని పికప్ చేసుకోవడానికి గాని, కలవడానికి గాని వెళ్తూ ఉండేవాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ చక్రి అసలు తనకు కనిపించడమే మానేస్తాడు. ఏదో టైంకి ఇంటికి వస్తాడు. తను తినాలనుకుంటే తింటాడు, ఉండాలనుకుంటే ఉంటాడు అన్నట్టు అసలు ఇంట్లో ఎవరినీ పట్టించుకోకుండా, ముఖ్యంగా మహాలక్ష్మికి అస్సలు ఎదురుపడకుండా తిరుగుతూ ఉంటాడు. ఇది మహాకి చాలా బాధ కలిగిస్తుంది. చక్రి తనతో ఉన్నప్పుడు తను ఎంత సంతోషంగా ఉండేదో, ఇప్పుడు చక్రి తనకు దూరంగా ఉంటున్నప్పుడు తను ఎంత నరకం అనుభవిస్తుందో ఆ డిఫరెన్స్ని మహా స్పష్టంగా అర్థం చేసుకుంటుంది. తన్లో తాను అనుకుంటూ ఉంటుంది, నా అసలైన సంతోషం చక్రి గారి దగ్గరే ఉంది. ఆయన్ని నేను చాలా బాధ పెట్టాను. అయినా ఆయన నాతో మాట్లాడట్లేదు అని నాకు ఇంత బాధ ఎందుకు వస్తుంది? నేను విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి అనుకున్నాను కదా, మరి అసలు నేను ఎందుకు ఇలా మారిపోయాను? చక్రి గారిని వద్దనే కదా అనుకుంటున్నాను. మరి నాకు ఎందుకు ఇంత వేదనగా ఉంది? అని తనని తను ప్రశ్నించుకుంటుంది. వెంటనే తన అంతరాత్మ తనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది, చక్రి పైన నీకున్నది మామూలు అభిమానం కాదు. చాలా గాఢమైన ప్రేమ. కానీ నీ కెరియర్, సొసైటీ అని చెప్పి నువ్వు చక్రి పైన ఉన్న ప్రేమని లోపలే దాచేస్తున్నావ్. ఇప్పటికైనా నీ ప్రేమ విషయాన్ని బయటపెట్టు, అతనితో జీవితం పంచుకోవాలని నీకు కూడా ఉందని అతనికి తెలిసేలా చేయు. మనిషి ఉన్నప్పుడే బంధాన్ని కాపాడుకోగలం, ఒక్కసారి ఆ బంధం దూరమయ్యాక దాన్ని మళ్లీ నిలబెట్టుకోవడం చాలా కష్టం అని తన ఆత్మప్రబోధం చేసినట్టు మహాలక్ష్మికి జ్ఞానోదయం అవుతుంది. ఇంట్లో వాళ్ల ముందు మహా ప్రేమ వెల్లడి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని మహా గబగబా హాల్లోకి వచ్చి పెద్దీని పిలుస్తుంది. పెద్దీ, ఎక్కడున్నారు అని గట్టిగా అంటుంది. మహాలక్ష్మి కేకలు విన్న పెద్ది కంగారుగా వచ్చి, ఏమైంది మహాలక్ష్మి గారు, ఎందుకు అలా పిలుస్తున్నారు అని అడుగుతాడు. ఆహా ఏం లేదు. చక్రి గారు వచ్చారా ఇంటికి అని అడుగుతుంది. దానికి పెద్ది, లేదమ్మా, వాడు ఈ మధ్య అసలు మనతో కలిసి తినట్లేదు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా మనకు తెలియట్లేదు. ఏమైంది, అంతా బానే ఉందా అని అడుగుతాడు. వెంటనే నారాయణ, కేశవ కూడా అక్కడికి వచ్చి,
మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నాం అమ్మా. కాని అడగటం సభ్యంతరం కాదని మేము అడగలేదు. అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతారు. దాంతో మహాకి చాలా బాధ వచ్చేస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇంకా అంటూ ఉంటారు, వాడు టైంకి తినట్లేదు, అసలు ఏం చేస్తున్నాడో ఏంటో. చక్రి పుట్టినప్పటి నుంచి మేము వాడిని ఇప్పటివరకు ఇంత సాడ్గా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఏదో పెద్ద విషయమే జరిగి ఉంటుంది. కానీ కూర్చోబెట్టి మాట్లాడదాం అంటే వాడు మాకు అవకాశమే ఇవ్వట్లేదు అని అంటారు. దాంతో మహాలక్ష్మి ఇక తనలో ఉన్న బాధను అస్సలు ఆపుకోలేక, నారాయణ, కేశవ, పెద్ది వీళ్లందరి ముందే తన మనసులోని ప్రేమ విషయాన్ని, తనలో వచ్చిన పెద్ద మార్పుని బయట పెట్టేస్తుంది. నేను చక్రి గారిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చక్రి గారు ఇలా బాధగా ఉండటానికి పూర్తి కారణం నేనే. ఆయన నాతో సరదాగా కలిసి ఉన్నప్పుడు ఆయన వాల్యూ ఏంటనేది నాకు తెలియలేదు. కాని ఆయన నాకు దూరం అవుతున్నప్పుడే నాకు ఆయన విలువ ఏంటో పూర్తిగా తెలిసొచ్చింది. ఆయన నాతో మాట్లాడకుండా ఇలా తప్పించుకు తిరుగుతుంటే నాకు ఇంత బాధ ఎందుకు వస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ప్లీజ్ పెద్ది, అసలు చక్రి గారి మనసులో ఏముందో ఒకసారి మీరు తెలుసుకోండి అని ఏడుస్తూ అంటుంది. పెద్ది చెప్పిన నిజం, చక్రి తప్పుడు అంచనా. అప్పుడు పెద్ది అసలు విషయానికి చెప్తాడు. నేను నీకు ఒక విషయానికి చెప్పాలమ్మా. వాడు ఒక 2 రోజుల క్రితం నాతో ఒక మాట అన్నాడు. నేను మహాలక్ష్మి గారికి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను పెద్ది. ఆవిడకి ఇష్టం లేనప్పుడు మనం ఆవిడని బలవంతంగా ఈ ఇంట్లో ఉంచటం కరెక్ట్ కాదు. ఆవిడకి ఇష్టం ఉంటే మన ఇంట్లో ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతుంది. సో ఇంకా విడాకుల్లో ఆమె పెట్టే సంతకమే మా ఇద్దరి జీవితాన్ని నిర్ణయిస్తుంది. తను నాతో విడిపోవాలనుకుంటే సంతకం హ్యాపీగా పెట్టేస్తుంది, కలిసి ఉండాలనుకుంటే పెట్టదు. ఇంకా ఇదే దీనికి మార్గం అని నాతో అన్నాడమ్మా. నీతో చెబుదామని అనుకున్నా కానీ నీ నిర్ణయం ఏదైనా మాకు సమ్మతమే. నువ్వు మా ఇంట్లో ఉండాలని మాకు ఉంది కానీ నీకంటూ సొంత నిర్ణయం తీసుకునే అర్హత ఉంది కాబట్టి నేను ఈ విషయంలో ఏది మాట్లాడలేకపోయాను అని పెద్ది 2 రోజుల క్రితం చక్రి అన్న మాటలను మహాలక్ష్మికి చెప్పాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మికి ఇంకాస్త ఎక్కువ బాధ వచ్చేస్తుంది. దీనంతటికీ కారణం నేనే పెద్ది. ఎప్పుడూ ఆయన్ని హర్ట్ చేస్తూనే ఉన్నాను. ఆయన ఫీలింగ్స్ని నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏదో సరదాగా నా వెనుక తిరుగుతున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు అంటే ఏదో ఇంట్లో ఉంటున్నాను కదా, ఒక తెలిసిన మనిషిలా ఆయన ఉన్నారేమో అనుకున్నాను. కాని ఆయనకి నాపై ఇంత ప్రేమ ఉందని ఆయన ఆ రోజు నోరు తెరిచి చెప్పాకే నాకు అర్థమైంది. ఆయన లేకుండా నేను ఉండలేను పెద్ది, ఆయనకు దూరంగా నేను అసలే బ్రతకలేను. కాబట్టి చక్రి గారిని నేను అందరి ముందు మళ్ళీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలని గట్టిగా డిసైడ్ అయ్యాను అని అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్తుంది. అయితే మహాలక్ష్మి పెద్దితో, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అన్న ఆ ఒక్క మాటను మాత్రమే. సరిగ్గా అదే టైంకి బయట నుంచి లోపలికి వస్తున్న చక్రి వింటాడు. అంతకుముందు జరిగిన ఎమోషనల్ కాన్వర్జేషన్ ఏదీ చక్రి వినడు. దాంతో చక్రి పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటాడు. ఓహో, అయితే ఈవిడగారు ఎవరినో పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది అన్నమాట. నా నుంచి విడిపోవాలని పూర్తిగా ఫిక్స్ అయిపోయింది. ఎవరినో ఎందుకు చేసుకుంటుంది? ఆ విక్కీ గాడినో లేదా వాళ్ల నాన్న చూపించిన ఆ సంబంధాన్నో చేసుకుంటుంది. సర్లే, ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం, మనం ఎవరం అడగటానికి అనుకుంటూ చాలా నిరాశగా లోపలికి వస్తాడు. పెళ్లి ఏర్పాట్లు, చక్రి కన్ఫ్యూజన్. లోపలికి వచ్చిన చక్రిని చూడగానే హాల్లో ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. మహా మాత్రం చక్రి వైపు చాలా ప్రేమగా చూస్తుంది. కాని చక్రి మాత్రం మహాని అస్సలు పట్టించుకోడు. కేశవ చక్రిని పిలిచి, అరే చక్రి, నీతో ఒక ముఖ్యమైన విషయానికి మాట్లాడాలిరా అని అంటాడు. దానికి చక్రి చాలా డల్గా, మీరు మాట్లాడుకోండిరా, మీరు ఉన్నారు కదా ఇక్కడ. నాకేం సంబంధం? అయినా ఇక్కడ నేను ఎవరికి సంబంధించిన మనిషినని? మీ విషయాలు మీరు అక్కడ చర్చించుకోండి, నాకున్న బాధలు నాకు ఉన్నాయి అని చెప్పేసి విసుగ్గా తన రూంలోకి తను వెళ్ళిపోతాడు. రూంలోకి వెళ్ళిపోయాక మహా అందరితో, ఇగో చూడండి, ఇలానే ప్రవర్తిస్తున్నాడు ఈ మధ్య. ఆయన ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. కనీసం ఆయనకు అర్థమయ్యేలాగా మీరైనా చెప్పండి అని పెద్దవాళ్లతో అంటుంది. నారాయణ నవ్వుతూ,
వాడిది చిన్నపిల్లల మనస్తత్వమమ్మా. వాడికి అర్థమయ్యేలాగా మనందరం చెప్దాం. ఇంకా నీ మనసు మారింది చూడు, మాకు అదే చాలు. చాలా సంతోషకరమైన వార్త మాకు చెప్పావు. ఇంక చక్రి గాడికి ఈ విషయానికి తెలిస్తే ఎగిరి గంతేస్తాడు అని అంటాడు. మహాలక్ష్మి వెంటనే, ఇక ఏమాత్రం లేట్ చేయకూడదు పెద్దీ. మీరు పెళ్లి పనులు వెంటనే స్టార్ట్ చేయండి. కావలసిన ఏర్పాట్లు నేను చూస్తాను. నేను చక్రి గారితో మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ రోజైతే ఆయన్ని దూరం చేసుకోవాలనుకున్నానో ఆ రోజే నాపై ఎంత ప్రేమ ఉందో ఆయన బయట పెట్టారు. ఇంకా ఆ మాటలు విన్నప్పటి నుంచి నాలో కూడా ఆయన పైన ఉన్న ప్రేమ తెలిసొచ్చింది. నేను చేస్తున్న ఈ తప్పుని సరి చేసుకోవాలంటే ఆయన్ని మళ్ళీ నేను అందరి ముందు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. శైలు వెంటనే, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహా, మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునే బాధ్యత మాది. ఇంకా నువ్వు పెళ్లికూతురిలా రెడీ అవ్వటమే ఆలస్యం అని అంటుంది. మహా, లేదు, నేను యాక్సెప్ట్ చేసుకున్నాకనే ఈ నిర్ణయం మీకు చెప్తున్నాను. చక్రి గారికి నేను ఈ విషయానికి చెప్పాలనుంది కాని ఆయనకు ఎదురుపడే ధైర్యం నాకు ఇంకా లేదు. ఎందుకంటే నేను ఆయన్ని చాలా బాధ పెట్టాను. కాబట్టి మీరే ఈ విషయానికి చెప్పి ఆయన్ని పెళ్లికి ఒప్పించండి అని అంటుంది. నారాయణ, ఊరుకో అమ్మా, నువ్వంతట నువ్వే మనసు మార్చుకొని వాడికి దగ్గర అవుదాం అంటే వాడు ఎందుకు కాదంటాడు? వాడి విషయానికి మాకు వదిలే, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ధైర్యం చెప్తాడు. ఇక మహాలక్ష్మి మనసు మారిందని కేశవ, శైలు, నారాయణ, పెద్ది అందరూ తెగ సంతోషపడిపోతూ పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉంటారు. క్యాటరింగ్ వాళ్లకి చెప్పడం, పంతులు గారిని పిలవడం, డెకరేషన్ చేయడం, ఇవన్నీ చక్రి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాని ఆ పెళ్లిలో పెళ్లికొడుకు తనే అనే విషయానికి చక్రికి అస్సలు తెలియదు. చక్రి మనసులో, ఓహో, మా వాళ్లే దగ్గరుండి మరి ఈవిడ గారికి రెండో పెళ్లి చేస్తున్నారు అన్నమాట. సర్లే, ఇన్ని రోజులు మా ఇంట్లో ఉంది కదా, పెళ్లి చేసి సాగనంపాలని అనుకుంటున్నారు కాబోలు. అలానే కానివ్వండి, మనకు అనవసరం, ఆవిడ మనసు నా విషయంలో ఎప్పటికీ మారదు. ఇంకా హోప్ పెట్టుకోవడం కూడా నా తప్పే అవుతుంది అని అనుకుంటూ చాలా బాధపడతాడు. కాని ఒకరోజు నైట్ గట్టిగా ఫిక్స్ అయిపోతాడు, ఎంత నాకు నేను సర్దిచెప్పుకొని మహాగారికి దూరం అవుదామన్నా అవ్వలేకపోతున్నాను. కాబట్టి ఆ పెళ్లిపీటల మీద కూర్చునే పెళ్లికొడుకు ఎవడో నేను చూడాలి. అప్పుడు చెప్తాను వాడి సంగతి. అది విక్కీ గాడైనా సరే, లేక వాళ్ల నాన్న తెచ్చిన సంబంధమైనా సరే అని పళ్ళు కొరుకుతాడు. పెళ్లి మండపంలో డ్రామా అసలు నిజం. చివరికి పెళ్లి రోజు రానే వస్తుంది. అందరూ పెళ్లి బట్టలు వేసుకొని మంచిగా రెడీ అవుతారు. పెద్ది ఒక చక్కని పెళ్లికొడుకు డ్రెస్ తీసుకొచ్చి చక్రికి ఇస్తాడు. చక్రి ఆశ్చర్యపోతూ, ఏంట్రా ఇది? ఇప్పుడు ఈ బట్టలు నేను వేసుకోవాలా అని అంటాడు. ఏరా వేసుకోవా? వద్దు అనుకుంటే చెప్పు అని పెద్ది అనగా, ఎందుకు వేసుకోను? ఇక్కడ జరుగుతున్న ఘనకార్యాన్ని కొత్త బట్టలు వేసుకొని మరీ చూడాలి కదా. చూస్తాను, అక్కడ పెట్టేయ్ అని చెప్పి చక్రి కూడా రెడీ అవుతాడు. ఇటుపక్క మహాలక్ష్మిని కూడా శైలు, మనీషా చాలా అందంగా పెళ్లికూతురిలా రెడీ చేస్తారు. చక్రి దూరం నుంచి మహాని చూసి, ఎంత దరిద్రం అంటే, తాలి కట్టింది నేను, కానీ నా నుంచి విడిపోయి ఈవిడగారు ఎవరినో పెళ్లి చేసుకోవడానికి ఇంత అందంగా సిద్ధమైపోయింది. సరే, ఆ వాడు ఎవడో రాని, అప్పుడు చెప్తాను వాడి సంగతి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కాని పెళ్లికొడుకు రాడు. పంతులుగారు, పెళ్లి కొడుకుని తీసుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది అని అంటుంటే వెంటనే నారాయణ వచ్చి చక్రిని పట్టుకుంటాడు. ఇక్కడుండి చూస్తావేంట్రా, బట్టలు వేసేసుకుంటే సరిపోతుందా, నుదుట బాషకం కట్టుకోవా అని అంటాడు. చక్రి షాకై, ఏంటి, నేను బాషకం కట్టుకోవాలా? ఎలా కనిపిస్తున్నాను మీకు? ఏంటి, ఆవిడ పెళ్లి చేసుకునే మనిషి ఇంకా రాలేదా? ఇప్పుడు మళ్ళీ నేను మీకు బకరాగా దొరికానా అని కోప్పడతాడు. కేశవ నవ్వుతూ, నీకేమైనా నట్ లూస్ అయిందారా? నాకు అర్థం కాక అడుగుతాను. ఇక్కడ పెళ్లికొడుకు నువ్వేరా, మహాని పెళ్లి చేసుకోవాలనుకుంది నిన్నే కదా అని అంటాడు. చక్రి ఇంకా నమ్మకుండా, ఓహో, ఇదో కొత్త డ్రామానా? యాక్చువల్ గా మీరందరూ కలిపి ఆవిడకి ఇష్టమైన వాడితో పెళ్లి చేయాలని చూశారు. ఇప్పుడు వాడు ఎవడో హ్యాండ్ ఇచ్చేసరికి
ఇంట్లో బకరాగా నేను ఉన్నాను కాబట్టి మళ్ళీ నన్నే పెళ్లి పీటల మీద కూర్చోబెడుతున్నారా? ఆవిడకి నచ్చితే ఉంటుంది, మళ్ళీ నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తాను అంటుంది. అంత ఓపిక నాకు లేదు బాబూ, మీరే కానివ్వండి. వాడు ఎక్కడున్నాడో చెప్తే అందరం వెళ్ళి వాడిని పట్టుకొచ్చి ఈవిడ గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అంటాడు. పెద్ది నవ్వుతూ, నీ చిన్నపిల్లల చేష్టలు ఇంకా పోలేదురా. నువ్వు ఇలా ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం బట్టే మహాలక్ష్మి నీకు ఇన్ని రోజులు అంత దూరంగా ఉంది. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే తను ఎప్పుడో నీకు దగ్గరయ్యేది. పోన్లే, మొత్తానికి ఆరోజు టెర్రస్ పై నీ ప్రేమ విషయానికి బయట పెట్టి ఆ ఒక్క మంచి పని చేశావు చూడు. అదే ఈరోజు మహా మనసు మారి నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకునేలా చేసిందిరా అని పెద్ది అసలు నిజం చెప్తాడు. నారాయణ మధ్యలో అందుకొని, సరే, ఇక్కడ మనం మాట్లాడుకునే టైం కాదు. ముహూర్తానికి టైం అయిపోతుంది. నువ్వు ముందు కూర్చో చక్రి అని చెప్పి నుదుట భాషకం కట్టేస్తాడు. మహా, చక్రిల మధుర సమాగమం మరియు ముగింపు. చక్రికి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒక్క ముక్క అర్థం కాదు. కన్ఫ్యూజన్ లోనే వెళ్లి పెళ్లి పందిరిలో కూర్చుంటాడు. పక్కనే ఉన్న మహా మొహం చూస్తాడు. మహా చాలా ప్రేమగా, మురిపెంగా చక్రి వైపు చూస్తూ ఉంటుంది. చక్రి మెల్లగా, ఏంటండి ఇది? మీరు నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి? నిజం చెప్పండి. ఆ విక్కీగాడు హ్యాండ్ ఇచ్చాడు కదా, అందుకేనా? అని అడుగుతాడు. మహా ఆశ్చర్యపోతూ, విక్కీనా? విక్కీ నా బాస్ కదా చక్రిగారు అని అంటుంది. ఆ బాస్ అని తెలుసు, కాని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని కూడా తెలుసు అని చక్రి అనగానే మహా చక్రిని గట్టిగా గిచ్చేస్తుంది. ఏంటండీ గిల్లుతున్నారు? ఉన్న మాట మాట్లాడితే అని చక్రి అనగా, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారనే నేను మీ పైన కోప్పడేది. నేను వాళ్ళెవరిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నేను మనస్ఫూర్తిగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నది మిమ్మల్ని మాత్రమే చక్రిగారు అని చెప్తుంది. చక్రి నమ్మలేనట్టు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? అని మళ్ళీ అంటుంటే మహా మళ్ళీ గిల్లుతుంది. ఎందుకండీ మళ్ళీ గిల్లారు? అని అడిగితే, ఇలా కామ్గా ఉంటారు అని చెప్పి ఎక్కువ మాట్లాడకండి, అధిక ప్రసంగాలు వద్దు అని మహా నవ్వుతూ అంటుంది. అప్పుడు మహా అసలు విషయానికి చెప్తుంది. నన్ను క్షమించండి చక్రిగారు, నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు ఆరోజు టెర్రస్ పై నోరు తెరిచి చెప్పే వరకు మీ మనసులో నాపై ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోలేకపోయాను. అలాగే నా మనసులో కూడా మీ పైన ఉన్నది కేవలం అభిమానం మాత్రమే కాదు, మీతో జీవితం పంచుకోవాలన్నంత గాఢమైన ప్రేమ అని నాకు చాలా లేట్గా అర్థమైంది. మీ విషయంలో నేను చేసింది తప్పే. నేను నిజంగా మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, మీతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకున్నాను. అది మీకు సమ్మతమే అని నాకు తెలుసు. ఇలా డైరెక్ట్గా ఇప్పుడు చెప్పడం తప్పే కాని, మీకు నాపై ఉన్న ప్రేమ చూశాక మీరు నో చెప్పరు అనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. అందుకే ఈరోజు ఇంతవరకు ఈ ఏర్పాట్లు చేయించాను. మీకు సంతోషమే కదా చక్రిగారు? అని అడుగుతుంది. మహా మనసు పూర్తిగా మారిందని, తను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంది వేరే ఎవరినో కాదు కేవలం తననే అని తెలుసుకున్న చక్రి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. చక్రి వెంటనే, మహాలక్ష్మి గారు, నన్ను క్షమించండి అని అంటాడు. దానికి మహా, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండీ? అని అడిగితే, నన్ను మీరే క్షమించాలి. మీ మనసులో వేరే ఏదో ఉద్దేశం ఉందని, మీరు ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని మనసులో చాలా రకాలుగా తప్పుగా అనుకున్నాను. కాని నిజానికి మీ మనసు మారి, మీరు నాకు దగ్గర అవ్వటానికి నాకోసం ఇంతలా ఆలోచించి మళ్ళీ నన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నారు అన్న విషయానికి చాలా లేట్గా తెలుసుకున్న పెద్ద ట్యూబ్ లైట్ని నేను అని చక్రి సెటైర్ వేసుకుంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మికి ముఖంపై పెద్ద నవ్వొస్తుంది. సరిగ్గా అప్పుడే పంతులుగారు మధ్యలో అందుకొని, సరే, ముహూర్తానికి టైం అవుతుంది, మీ ఇద్దరు ఇక్కడే మాట్లాడుకుంటూ ఉంటారా, లేక నన్ను పెళ్లి త్వరగా కానిచ్చేసి వెళ్ళిపోమంటారా? అని కామెడీ చేస్తారు. దాంతో అక్కడ ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు. ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో అందరూ ఎంతో సంతోషంగా మహాకి, చక్రికి కలిపి మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తారు. మొత్తానికి మహా మనసు మారింది. చక్రి ప్రాణంగా కోరుకున్నట్టుగానే మహాలక్ష్మి తనతోనే ఇకపై తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమైంది. చక్రి ఆ ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటాడు.
అలా మహా మరియు చక్రి కలిసి ఒక అన్యోన్యమైన భార్యాభర్తలుగా తమ న్యూ లైఫ్ని హ్యాపీగా స్టార్ట్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్లో జరుగుతున్న అసలు కథ. మరి రాబోయే రోజుల్లో ఈ ఇద్దరి లైఫ్లో ఎలాంటి కొత్త ట్విస్ట్లు రాబోతున్నాయి, ఇంకా ఎలాంటి ఎపిసోడ్స్ రానున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో చేయండి ఫ్రెండ్స్. పైన కనిపిస్తున్న బెల్ గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి మరిన్ని న్యూ ట్విస్ట్ ఎపిసోడ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ కామెంట్ చేయండి. థాంక్యూ సో మచ్.